హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో. అండ్ మార్నింగ్ లేవగానే ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకో పక్కన మా త్రాక్ష కూడా ఉగ్గు తింటాడు కాబట్టి వాడికి కూడా ఉగ్గు ప్రిపేర్ చేసేస్తున్నా. వాళ్ళు లేచేలోపు రెడీ అయిపోతే లేవగానే తినిపించేయచ్చు. అండ్ దైవిక్ వచ్చేసి పునుగులు వేస్తున్నా టిఫిన్కి. అండ్ నైటే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి మార్నింగ్ కల్లా ఇంకా స్పీడ్గా చేసేసుకోవచ్చు అని. ఆ లోపు త్రాయ కూడా లేచేసాడు. ఇంకా లేవగానే వాడికి చిన్న ప్యాంపరింగ్ చేసేసి ఇంకా ఏడవకుండా ఉంచాలి. ఎందుకంటే వాడు ఏడుస్తూ ఉంటే అసలు ఏ పని దోచదు నాకైతే. ఇంకా వాడితోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా పూజ పని అంతా పెండింగ్ అయిపోతుందని వాడిని కూల్ డౌన్ చేసేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేసే గ్యాప్లో వీడిని ఎత్తుకొని తిప్పడం, మళ్ళీ వాడికి తినబెట్టడం, మళ్ళీ దైవిక్కి తినబెట్టడం, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్యాక్. ఇంకా త్రాక్ష లేవగానే కాసేపటికి ఇంకా నేను తినిపించేస్తున్నా. వాడు తినబెట్టామంటే కొంచెం కూల్ డౌన్ అయిపోతాడు. ఇంకా నేను ఇంకా మిగతా పనులు చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇంకా దైవిక్ కూడా తినబెట్టేయాలి. సో వాడు కాసేపు నేను తినిపించడం, తర్వాత వాడు తినడం అలా చేస్తూ ఉన్నాడు. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి బయటికి వెళ్ళి అన్ని పూజా సామాను, ఇంకా పత్రులు, ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకోవాలి కదా పండగకి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని వస్తున్నాడు. ఇంకా ఆలోపు చిన్న డెకరేషన్, నేను ఏం అంత హడావిడి ఏం లేదు మా ఇంట్లో, చాలా సింపుల్గా నాకు వచ్చినట్టుగా చేసుకున్నా. అసలుకి పిల్లలతో చేసుకోవడమే అస్సలు పాసిబుల్ అవ్వదు. ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా అస్సలు అవ్వదు. ఎందుకంటే వెళ్ళేస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. కాసేపు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ట్రాక్ కూడా స్నానం చేయించేసిన. ఇంకా రెడీ చేస్తుంటే అసలు టైం సెట్ అవ్వట్లేదని మా హస్బెండ్ని ఉండ్రాలు చుట్టమని చెప్తుంటే ఉండ్రాలు చేస్తున్నాడు. తిమ్మికూర తెంపి ఇచ్చాడు. ఇంకా నేను తిమ్మికూర పచ్చడి, తిమ్మికూర చింతకాయ పప్పు చేయాలి. ఇంకా పులిహోర పులుసు కూడా వేసేస్తే కలిపేస్తున్నాడు రైస్లో మా హస్బెండ్ వచ్చేసి. ఇంకా దద్దోజనం కూడా, దద్దోజనంకి పులిహోరకి రెండింటికి పోపు అయితే వేసేసిన. ఇంకా పోపు వేసి అందులో కలిపేయడమే. ఇంకా దేవునికి నైవేద్యాలు చేసే టైంలో టేస్ట్ అవేం చూడం కానీ బాగా కుదురుతాయి. ఎందుకు అట్లా ఆ ఫెస్టివల్ రోజే అలా కుదురుతాయి మిగతా రోజుల కంటే. ఇంకా మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నది, క్యూట్గా చిన్నగా మట్టి వినాయకుడు మాకు తెలిసిన వాళ్ళే ఇచ్చారు. ఎంత బాగుందో. వినాయకుడు నెమలి పైన వినాయకుడు ఉన్నారు. ఎంత బాగా అనిపిస్తుందో వినాయక చవితి. అసలు ఒకలాంటి వైబ్రేషన్ అనిపిస్తుంది. ఆ పూజ అయ్యేంత వరకు తినకపోయినా అసలు ఆకలి అలాంటిది ఏం అనిపించదు. ఇంకా పూజ అయితే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అదే పూజారి చెప్తారు కదా మంత్రాలు ఎలా చేయాలి ఏంటి అని, అవి చూసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంకా నేను త్రాయాని దైవిక్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా నేను మధ్యలో వచ్చి చూడడం ఉంటుంది కాబట్టి ఇంకా ఇద్దరం కలిసి చేసుకున్నాం పూజ అయితే. నువ్వు కూడా జంజనం తెచ్చుకుంటా అయిపోనా? ఎక్కడుంది అండబెట్టు పొట్టు. స్వామివారి మీద అక్షంతలు తీసుకోండి. ఒక ప్లేట్లో వేసుకున్నానా?
నాట్ దేర్ ఓవర్. భక్షాలు అన్ని స్వామికి నైవేద్యం మయా దత్తం వినాయక. దేవుడే కన్ఫ్యూజ్ అవుతాడే అన్ని వైట్గా ఉన్నాయని. ఈ పాశం అల్లుంది. తీసుకొస్తా. మిరపకాయ కూడా ఇంట్లో మనం వేరే ఏం వేయం కదా, ఆనియన్ వెల్లుల్లి ఏం యూజ్ చేయం కదా. ఒకటి పాట పాడేటప్పుడు ఏంటమ్మా? ఎల్లదూరును అల్లదూరు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు విలాసంగా ఆ మణిని ధరించి త్రయ చూడు త్రయ చిట్టి త్రయ అటు సైడ్ కొట్టుకున్నా. గీత చూడు. పెట్టాలి అది ఓపెన్ చేసి అక్కడ కింద పెట్టేసి ఆగు నిమ్మలంగా. మొక్కు ఏమంటారు కదా, ఆడలకి అయితే వీటిని ఇస్తా లేదా ఫ్రాష్ ఇస్తా. బయట నుంచి కొంచెం తీసా.
మళ్ళీ ఫ్యాన్ పని చేసేసి నేను మూడ తీసినావు 11 సంవత్సరానికి ఒక్కసారి. దైవిక్ నువ్వు కూడా వెళ్ళినాను, నువ్వు కూడా టిప్ ఇట్లా ఫోల్డ్ యువర్ ఐ హియర్ 2 3 4 5 చాలు 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 5 చాలులే దైవిక్. 6 7 8 9 10 11 చాలు 11 చాలు. ఇలా గుంజులతో ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఆఫ్టర్నూన్ పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్. పూజ త్రయాక్ష మన బుజ్జు వినాయకుడు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? కనిపించట్లే కనిపించట్లే. కనిపించే జేజా జూజా జేజా. ఇంకా మేమైతే మా అపార్ట్మెంట్లో పెట్టిన గణేషుని దగ్గర పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈసారి స్పెషల్ ఏంటంటే మా త్రయ ఉన్నాడు. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు పూజ చేసుకుండే, ఇప్పుడు వీడు వచ్చేసాడు. సమృద్ధ్యర్థం అఖండ లక్ష్మీ వ్యాప్త్యర్థం నిరంతర. పైగా మేము పూజ చేసాము ఇంట్లో. అంటే యూట్యూబ్లో వీడియో పెట్టుకొని మంత్రాలు చదువుతుంటే ఏది ఎలా చేయాలి ఏంటి, ఒక పంతులు మన దగ్గర ఉంటే ఎలా చేస్తారు అన్నట్టుగా చూసుకుంటూ చేసాము. చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో నైట్ కూడా పూజ బాగా జరిగింది. ఇంకా ఆ హ్యాపీనెస్ అంతే. ఆ పూజ బాగా జరిగినందుకు మనం మార్నింగ్ నుంచి లేచి వంట చేయడం కానీ, ప్రసాదాల కాడ పిల్లల్ని చూసుకోండి, ఇదంతా స్ట్రెస్ అంతా పోతుంది. ఇంకా నైటే కదిలిచ్చేసాము. ఎందుకంటే మేము వన్ డేనే పెడతాము వినాయకుడిని, ఎందుకంటే నెక్స్ట్ డే పిల్లలతోనే అవ్వదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ లేచి మళ్ళీ ప్రసాదం పెట్టి దీపారాధన చేసి ఇంకా ఉన్న పత్రిలు అవన్నీ తీసుకెళ్ళి కింద పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తాము. ఇంకా వినాయకుడిని కూడా తీసుకెళ్ళాలి. ఇంకా అందుకోసం ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసి పెట్టేస్తున్నాం అన్నమాట కవర్లో. ఇంకా మార్నింగ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఆయనకు కూడా బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా ప్యారలల్గా. ఇంకా త్రాక్స్కి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా, దైవిక్ వచ్చేసి టిఫిన్, ఇంకా ప్యారలల్గా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నా. అలా ఈ వీడియో కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నా. మా త్రాక్స్ వచ్చేసి లేచాడప్పటికే. ఇంకా వాడు కూడా చూస్తూ ఉన్నాడు, ఏంటి వినాయకుడు ఏంటి ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకంటే వాడు చిన్నోడు కాబట్టి వానికి ఏం తెలియదు కదా. అలా అని ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం పెద్ద అవుతాడు, వాడికి అన్నీ తెలుస్తాయి. నెమలి కదా అది.
ఆకులు అన్నీ తీసుకెళ్ళి తర్వాత తీస్తాడే. ఒక దాంట్లో వేసి పెట్టు, తర్వాతకి నేను మళ్ళీ ఒక రోజు వండుకుందాం. కింద ఆకు కూడా తీసుకెళ్ళాలి నాన్న. పత్రిలు అన్నీ తీసుకో. ఆ పువ్వు ఉండని అది మనకిచ్చిన పువ్వే. సరే దీపం అటు సైడ్కి పెట్టుకుని, లేకపోతే ఇక్కడ పెట్టేసినా దీపం. ఆడ ఖర్చు తుడుచుకోపా. ఏం పెట్టారు జేజని? బియ్యానికి ఇగో ఈ గిన్నె తెచ్చిన. అక్కడ దీపం కింద ఉండే ఇంకా తీసి మొక్కు. లాస్ట్ జేజన్ మొక్కింగా మేము మొక్కినాం, డాడీ నేను మొక్కినాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జై చెప్పు, జై చెప్పు, జై జై జై. మొక్కు సరే చెప్పు దేవి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు జేజన్ తీసుకెళ్తున్నాం మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్, ఓకేనా? మా ఈ వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ ఎందుకు చాలా స్పెషల్, ఎందుకంటే నా ఇద్దరు పిల్లలతోని పండగ జరుపుకోవడం. మా ఇంట్లోని ఇద్దరు బుజ్జి బుజ్జి వినాయకులు ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్పు జేజకి. ఇంకా జై